మెగా డిఎస్సీపై వైసీపీ ఆరోపణల్ని ఉపాధ్యాయులు తిప్పికొట్టారు. తమ కష్టార్జితంపై నిందలు వేస్తే ఊరుకునేది లేదంటూ విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీతో కదం తొక్కారు. ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 2025లో నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ అసత్య ఆరోపణలపై ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగుతున్నాయి. మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన రాయలసీమ ఉపాధ్యాయులు కర్నూలు, చంద్రగిరిలో కదం తొక్కగా ఇప్పుడు వారి బాటలోనే ఇతర జిల్లాల టీచర్లు విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి బెజవాడకు తరలివచ్చారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కష్టపడి కొలువులు సాధించిన తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. మాది దగా డిఎస్సీ కానే కాదు. నిజం తెలుసుకో, నిందలు మానుకో. నిజం తెలుసుకో, నిందలు మానుకో. We are clever. You are clear. We are clever. You are clear. We are clever. We are clear. We are clever. We are clear. ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. ఫ్యామిలీస్ కూడా దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఈ పొజిషన్ ని రీచ్ అయ్యాము. అందరికీ ఒకటే చెప్పేది, ఇది మెగా డిఎస్సీ, దగా డిఎస్సీ కాదు. వీఆర్ క్లవర్, వీఆర్ క్లీన్. ఎన్నో త్యాగాలు చేసి మేము సాధించిన ఉద్యోగాన్ని మీరు తప్పు అంటుంటే రేపు మేము విద్యార్థులకు ఏం బోధించాలి? ఈ రోజు నువ్వు కష్టపడితే రేపు నీ ప్రతిభ ఉంటుందని ఎలా బోధించమంటారు? నేను జగన్ గారి అభిమాని. నా ఫోన్ కి వాల్ పేపర్ జగన్ గారే, ఆ వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది, ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఎంతో కష్టపడ్డాను, నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్ కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నే కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు. ఈ రోజు రండి, అంబేద్కర్ చెప్పిండు, విద్య నేర్చుకో, విలువ పెంచుకో, నీ వ్యక్తిగత ఔన్నత్యాన్ని పెంచేది ఎడ్యుకేషన్ మాత్రమే అని చెప్పిండు. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని, ఎస్సీ మాదిక కులస్తులను. మేము మా ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. కష్టపడి చదువుకొని మీ ఉద్యోగాన్ని సాధించుకుంటే ఈ రోజున మీరు కొనుక్కొని వచ్చారు ఉద్యోగాన్ని, మీరు కష్టపడి రాలేదు. ఇది మీది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని ఉంటే మాకు నిజంగా కళ్ళమిటి నీళ్లు వస్తున్నాయి సార్. మేము ఆకలి బాధలైనా భరించాం గానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేదు. 46 సంవత్సరాల వయసులో నేను ఉద్యోగాన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఏముందో మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని మనల్ని అగౌరవంగా చూస్తున్నారు కాబట్టి దానిని వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందండి. ఉపాధ్యాయులము మంచి చెప్పాల్సిన వాళ్ళము. మా పేరు, మా కేటగిరీ, మా మార్కులు, మా ర్యాంకు, మాకు కేటాయించినటువంటి పాఠశాల పేరుతో సహా ఆన్లైన్ లో ఉంది. వెళ్లి ఎవరికి కావాలంటే వాడు చెక్ చేసుకోండి. డబ్బులుంటే ఎప్పుడో ఈ జాబులు కొనుక్కునే వాళ్ళం కదా సార్. ఇంతకాలం ఎందుకు ఆగుతాను చెప్పండి? ఇంత సర్వీస్ ఎందుకు వేస్ట్ చేసుకుంటాను చెప్పండి సార్. నిజంగా చెప్తున్నాను, మాకు 20 lakhs పే చేసే అంత ఎఫోర్డబిలిటీ ఉంటే మేము ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ కోసం కుస్తీలు పడుతూ ఫైట్ చేస్తూ ఉంటాం సార్. 5 years నుంచి సార్ ఒక్క జాబ్ ఇవ్వలేదు సార్ మన ప్రతిపక్షం వాళ్ళు. మీకు ట్రాన్స్పరెంట్ గా జాబ్స్ ఇవ్వలేదు, దగా డిఎస్సీ అని ఎలా క్వశ్చన్ చేయగలుగుతున్నారు సార్? ఏదో ఒకటి చేస్తే వెనకలాగుతుంటే ఇంకెప్పుడు సార్ ఈ దేశం, ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేది? ర్యాలీలో టీచర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. 2025 డిఎస్సీ ప్రతిభగల డిఎస్సీ అని తేల్చి చెప్పారు. బురద చల్లటం మానుకుని బుద్ధి తెచ్చుకోవాలని వైసీపీకి హితవు పలికారు. పారదర్శకంగా పూర్తయిన డిఎస్సీపై నిందలు మానుకో, నిజం తెలుసుకో అంటూ నినదించారు. మా నాన్న పొలంలో పనిచేసేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడుంటుందా డిఎస్సీ, ఇక ఉండదేమో అని నిరాశతో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ వేసింది. నవంబర్లో 2024 నవంబర్లో టెట్ పెట్టింది. టెట్ చాలా టఫ్ గా ఉంది. అది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 122 మార్క్స్ కొట్టాను. వీఆర్ ఆల్ మెరిటోరియస్. దిస్ విజయవాడ టుడే విట్నెస్ ఇండియన్ ఓషన్. ఇట్ ఈస్ 2025 డిఎస్సీ మెరిటోరియస్ ఓషన్. ఒక
అబద్ధాన్ని నిజం 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 అని ప్రతిసారి చెప్తున్నారు. కానీ దాన్ని అది కాదు ఇది జరిగింది అని చెప్పడానికి ఒక వేదికను మాకు ఇలా అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్ గా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక సంవత్సరం, ఒక నెల, ఒక రోజు పడ్డ కష్టం కాదండి. సంవత్సరాలు ప్రతి టీచరు, కొంతమంది అయితే వాళ్ళకి ఇంట్లో కంపల్సరీ సిచ్యువేషన్, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కంపల్సరీగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండాలి, లేకపోతే ఇల్లు గడవదు. అలా చేసుకుంటూ వాళ్ళు కష్టాలు పడుకుంటూ ప్రిపేర్ అయ్యి ఇదే లక్ష్యం. 1-2 మార్కుల్లో బై మిస్టేక్ వాళ్ళు అనలిటికల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయిన వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని తీసుకుని వాళ్ళకి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే అవేర్నెస్ లేక వాళ్ళని ఒక అవకాశంగా తీసుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిదానికి ప్రూఫ్ ఉంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైవ్ ఎక్స్పీరియన్స్. అది ఒక మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టారు. వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ మేడం గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద తీసుకొచ్చారు. ఎంత డీప్ గా స్క్రూటినైజ్ చేసి వెరిఫికేషన్ జరగకపోతే అది ఎలిమినేట్ చేస్తారండి. ఈ మేడం గారు కొనుక్కోవాలంటే పోస్ట్ ఎంతసేపు మేడం? ఆవిడ కొనుక్కోవాలంటే ఎంతసేపు అండి? ఒకటే అన్నారు, మీరు మీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు ఈడబ్ల్యూఎస్ అలా వర్తిస్తుందండి, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అండ్ యు ఆర్ ఎలిమినేటెడ్. అంతే. చూడండి ఎంత జెన్యూన్ గా జరిగిందో. ఎన్నో డిఎస్సీలు రాశాను, వయసు మీరిపోతుంది, ఇంకా డిఎస్సీ కొట్టలేను అనే నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆశాకిరణంగా 2025 డిఎస్సీ నా జీవితంలో వెలుగు రేఖలు నింపింది. నేను విజువల్ హ్యాండిక్యాప్ పర్సన్ అయినా కంటెంప్టర్ నీళ్లు ఖర్చు వద్దు, చదవద్దు అంటున్నా ఈ మెగా డిఎస్సీలో విజయాన్ని సాధించాను. ఎవరో ఇది దగా డిఎస్సీ అంటుంటే బాధతో ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గురువుని అవమానించిన వాడికి పుట్టగతులు ఉండవు. నవమాసాలు కానీ ఒక పిల్లోడు పుట్టిన తర్వాత ఇది నీ పిల్లోడా అని అడిగితే ఎవరికైనా బ్లడ్ బాయిల్ అవుతుందా లేదా? అలాంటిది కొన్ని సంవత్సరాల నుంచి మోసిన ఈ కష్టాన్ని 9 నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు మోసాం. ఆ తర్వాత ఆ బిడ్డ వచ్చి ఇప్పుడు 10 నెలలు పూర్తయింది. ఇప్పుడు నీ బిడ్డ కాదంటే ఎందుకు కోరుకుంటాం? ఇది మా కష్టార్జితం.